హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో బగారా రైస్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బగారా రైస్ని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీతో కానీ మసాలా కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బగారా రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 యాలుకలు, 5-6 లవంగాలు, మరాఠీ మొగ్గ 1, అనాస పువ్వు 1, జాపత్రి చిన్నది 1, అర టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకొని మసాలా దినుసులను ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అరకట్ట పుదీనా తరుగు, అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా కొద్దిగా వేగిన తర్వాత అందులో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు రైస్కు 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, అరగంట సేపు నానబెట్టుకున్న 2 కప్పుల రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో రైస్ను ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ ఈ విధంగా ఎగురుతున్నప్పుడు మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో రైస్ను ఎగరనివ్వాలి. పది నిమిషాల తర్వాత బగారా రైస్ ఈ విధంగా పొడి పొడిగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని ఏదైనా మసాలా కర్రీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ బగారా రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.